రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు గత ఏడాది కాలంలో క్రీడల్లో పలు పతకాలను సాధించారు. ఈ క్రీడాకారులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. అంగలకుదురులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ కు చెందిన విద్యార్థులు గత ఏడాది కాలంలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ 16 మంది, కబడ్డీలో 8 మంది, టెన్నికాయిట్లో 5, ఫుట్బాల్లో 3, హ్యాండ్బాల్లో 2, ఈ ఏడాది 4 చొప్పున మొత్తం 38 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి శరద్బాబు, పులివర్తి రవి రాజు కృషి ప్రధానోపాధ్యాయుని ఎన్ అనురాధ ప్రోత్సాహంతో క్రీడల్లో విశేష ప్రతిభ చూపించిన విద్యార్థుల కారణంగా హైస్కూల్కు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. గత సంవత్సరం జూన్ 14వ తారీఖున ఈ పాఠశాలకు విచ్చేసినటువంటి అనుభవజ్ఞులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శరత్ బాబు గారు, అలానే పులివర్తి రవిరాజు గారు ఇద్దరు మా పాఠశాలకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం జరిగినటువంటి వివిధ రకాలైన క్రీడలు, అథ్లెటిక్స్ కానివ్వండి, హ్యాండ్బాల్ కానివ్వండి, కబడ్డీ కానీ, ఖోఖో కానివ్వండి, ప్రతి రంగంలో చక్కని నైపుణ్యతను ప్రదర్శించి దాదాపు 38 మంది స్టేట్ లెవెల్కి ఎంపిక అవ్వడం అనేది చాలా ముదావహం. చాలా వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. అలానే మా పాఠశాల విద్యారంగంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని మేము భావిస్తున్నాం. గత సంవత్సరం 583 మార్కులతోటి మా పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దత్తసాయి, అలానే 550 పైన 7, అలానే 500 మార్కులతోటి 26 మంది రావడం అనేది చాలా గర్వించదగిన విషయం అండి. అందుకు కృషి చేసినటువంటి మా పాఠశాలలో ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునుల్ని, అలానే ముఖ్యంగా పీడీ సర్స్ని అభినందిస్తూ ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు, అలానే పేరెంట్స్, ఎస్ఎంసీ మెంబర్స్, చైర్మన్ అందరినీ కూడా అభినందిస్తూ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను గుర్తించి వాళ్ళని బలోపేతం చేయడానికి మీరందరూ కృషి చేస్తారని, మీరు ఒకసారి ఆలోచించి మా పాఠశాలని అభివృద్ధి పదంలోనికి చేయూతనిస్తానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం క్రీడారంగంలో మా పాఠశాల నుండి మా పీడీల యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల కానివ్వండి, మా పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా శక్తిని వెలికితీసి ఈ సంవత్సరం మా పాఠశాల నుండి 38 మందిని రాష్ట్ర స్థాయికి క్రీడల్లో ఎంపిక అయ్యే విధంగా వాళ్ళు తర్ఫీదునివ్వడం జరిగింది. గౌరవనీయులు వేమూరి శరత్ బాబు గారు, పులివర్తి రవిరాజు గారు ఇద్దరు పీడీలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పిల్లల్లో ఉన్నటువంటి క్రీడాశక్తిని వెలికితీసి అనేక రంగాల్లో వారు మొత్తం ఈ సంవత్సరం 38 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. 38 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయటం అనేది కూడా చాలా అభినందనీయము. వారి యొక్క కృషి, పిల్లల యొక్క పట్టుదల, పిల్లలకి క్రీడల పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా అంగలకుదురు గ్రామంలోనికి మంచి పేరు తెచ్చే అంశాలు. క్రీడలతో పాటు అకాడమిక్ ఆస్పెక్ట్లో కూడా ఈ పాఠశాల చక్కగా ముందంజలో ఉన్నది. గత సంవత్సరం 85% 10వ తరగతి రిజల్ట్స్, అంతకుముందు సంవత్సరం 94% రిజల్ట్స్తో ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నటువంటి పాఠశాలగా అంగలకుదురు జడ్పీహెచ్ఎస్ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇంటర్ విద్యకు బాలికల కొరకు ఏర్పాటు చేసినటువంటి కళాశాల కూడా పూర్తి స్టాఫ్తో, దాదాపు పూర్తి రోల్తో పిల్లలందరూ కూడా ఎంతైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో అంత మేరకు ఫుల్ఫిల్ చేస్తూ సీట్లన్నీ కూడా పూర్తి కావటం అనేది కూడా ఒక ప్రభుత్వ కళాశాలలో అన్ని సీట్లు ఫిలప్ అవ్వటం కూడా ఒక గొప్ప పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రీడలకు తర్ఫీదునిచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు రాణించినటువంటి పిల్లలందరికీ కూడా చదువు ఎవరైనా చెప్తారు. ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ, ఏ ప్రైవేట్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఆటలు ఆడించడం అనేది ఉండదండి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యం. ఇలాంటి అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయుల వల్లే ఇలా జరుగుతుంది. మీరు కనుక నా వెనకాల నుంచి ఉన్న పిల్లల్ని కనుక గమనించినట్టయితే సుమారు 38 మంది పిల్లలు ఆయా క్రీడల్లో అద్భుతంగా రాణించి ముందుకు వెళ్తున్నారండి. ఈ సంవత్సరం నుంచి మీకు తెలిసిందే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చదువుతో పని లేకుండా డైరెక్ట్గా ఆటల్లో ప్రతిభ చూపించిన వారికి నేరుగా ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలండి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించి చదువుతో పాటు ఆటల్లో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తూ